ఐక్యత, బీసీల ఐక్యత. ఈరోజు ఈ సమావేశానికి సభ అధ్యక్షత వహించినటువంటి సోదరుడు రామచంద్రన్న గారు, మరి పెద్దలు 76 ఏళ్ల యువకుడు అన్న సాయన్న గారు, గౌరవ పెద్దలు కృష్ణన్న గారు, మరి గోపాలకృష్ణన్న గారు, వేదికలు అలంకరించినటువంటి కుమార్ గారు, సోదరుడు కృష్ణన్న గారు, సోదరుడు ఒంగూరు సీనన్న గారు, గౌరవ పెద్దలు అన్న వీరేశమన్న గారు, సోదరుడు రవీంద్ర గౌడ్ గారు, అన్న వెంకటేష్ అన్న గారు, మైపాల్ యాదవ్ గారు, సోదరుడు రవికుమార్ యాదవ్ గారు, అన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, మరి అన్నిటికంటే ముఖ్యంగా మన విశిష్ట అతిథి గౌరవ అతిథి ఆర్ కృష్ణయ్య గారి తనయుడు డాక్టర్ అరుణ్ గారు, వేదికలో రంగించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న రామస్వామన్న గారికి, పత్రికా విలేకరులందరికీ కూడా సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తూ, గత సాయన్న గారు మొన్న డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి రోజు కలవడం జరిగింది. ఆ రోజు పూలమాల కార్యక్రమం వేస్తున్నప్పుడు మనమందరం ఒక వేదిక పెట్టాలి, అది మీరు సహకరించాలి అంటే చెప్పండి, మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, ఏం వేదిక చెప్పు అంటే బీసీల ఐక్యత వేదిక ఒకటి మనం నడిపిస్తూ ఉన్నాం, దాన్ని మనం షేర్లింగంపల్లిలో స్టార్ట్ చేయాలి అంటే నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు, నేను హాల్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా, భోజనంతో పాటు ఎంతమంది వస్తారంటే ఒక 100 మంది కంటే ఎక్కువ ఉండరు, ముఖ్యమైన వాళ్ళని పిలుస్తామంటే నేను రెడీ అని చెప్పినాం. ఆ రోజు ఆ మాటను కాగానే మొన్న రీసెంట్గా 3 days బ్యాక్ వచ్చి కలవడం జరిగింది. నేను ఇవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పినాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏర్పాటు చేయడం అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ముందుకు వచ్చి నేను ఇక్కడ షేర్లింగంపల్లి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా మేము వెంబడి ఉంటాం, చేయుతనిస్తాం, ఖచ్చితంగా మీ వెనకాల ఉంటామని చెప్పి ఉంటూ ముందుండి పనిచేయమని చెప్పి వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా పిలిచిన వెంబడే వచ్చినటువంటి విశిష్ట అతిథులకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి అభినందనలు, మరి స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి మీటింగ్లు ఖచ్చితంగా ఎక్కడ పెట్టినా ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాలాతీతమైంది, ఎక్కువ మాట్లాడాల్సింది అందరు మాట్లాడారు, మా సీనన్న మాట్లాడిండు, చాలా ఉరుత్తలగించి మాట్లాడిండు. ఖచ్చితంగా అలాంటి వారిని మనం ప్రతి మీటింగ్లో ఆయన యొక్క ఆశయాలను, ఆయన తీసుకున్నటువంటి అంశాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను 1983-84లో కాలేజ్ చైర్మన్గా నేను ఉంటుంది. ఆ రోజుల్లో నేను ఆర్ కృష్ణయ్యను స్ఫూర్తిగా తీసుకున్నా కాబట్టి ఈరోజు మీ వేదిక ముందుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజుల్లో నేను ఎవరో తెలియదు, నేను 10 మంది స్కాలర్షిప్ గురించి తీసుకెళ్తే 10 మందికి టకాటక సంతకాలు పెట్టించేసి ఆయన సత్యనారాయణ నిజామాబాద్ సత్యనారాయణ టెక్నికల్ మినిస్టర్ ఉండే, బీసీ మినిస్టర్ కూడా ఉండే, ఆయనకు ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఆ రోజు 10 మందికి మనలో బీసీలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అదెంత 180 రూపాయలు ఆ రోజుల్లో. అట్లా నేను పనిచేయడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు వస్తారని చెప్పి అన్నారు. తర్వాత సరే వారి తనయుడు వచ్చింది, సంతోషం. మరి మీరందరూ మనమందరం కూడా ఐక్యంగా ఇప్పుడు పెద్దలు చెప్పిన సూచన ప్రకారంగా, ముఖ్యంగా అన్న ఇంతకుముందు సోదరుడు మన వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి ముద్రా సోదరుడు చెప్పిండు, ఐక్య వేదికతో పాటు మీరందరూ కుల సంఘాల పెద్దలను అందరికీ కలవండి. నిజంగా కూడా నేను కూడా వస్తాను, అందరం వస్తాం, కలుద్దాం. వాళ్ళ యొక్క అనుభవాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని వాళ్ళను కూడా ముందుకు పెట్టి నడిపిస్తే రాబోయే రోజుల్లో బలోపేతానికి మంచి అవకాశాన్ని మనం ముందుండి నడిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి మీరందరూ మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో వాటిని మరి క్రోడీకరించి మరి సంఘాల క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.